సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. బెదిరింపుకి భాష అక్కర్లేదు, కుదిరితే వాడి చేత నాకు క్షమించు అని ఒక మాట చెప్పించు తెలుగులో. ఎందుకంటే నాకు వాడు వాయిస్ నచ్చింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు అసలైన మనిషి. ఈ డైలాగులన్నీ చెప్పంగానే వెంటనే గుర్తొచ్చే వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన మాటల్లో ఉండే చమత్కారం, విరుపులు, చరుపులు మనల్ని కట్టిపడేస్తాయి. అందుకని మనం ఆయన ఫిదా అయిపోయాం. మాటల మాంత్రికుడు అని పిలుచుకుంటాం. ఆయన మాటల్ని తలుచుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. తెలుగు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి, తెలుగు సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, అందరికీ కూడా త్రివిక్రమ్ మాటలంటే మహా ఇష్టం కాదంటారా? తింటే తెలుగు వారి నేతి గారెలు తినాలి, వింటే త్రివిక్రమ్ మాటల ఘాటు వినాలి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలుగు మాటల్ని వాడటంలో త్రివిక్రమ్ వాడి గురించి, వేడి గురించి ప్రత్యేకంగా చెప్పుకొని అవసరం లేదు. ఇక ఆయన మాటల్లో ఉండే కమ్మదనాన్ని అయితే ఎంత ఎంజాయ్ చేసినా తక్కువ అనిపిస్తుంది. మళ్ళీ వినాలనిపిస్తుంది. ఎన్నిసార్లు విన్నా హాయిగా నవ్వుకుంటూనే ఉంటాం, వాటిని ఆస్వాదిస్తూనే ఉంటాం. పోతే ఇక్కడ ఒక విషయం ఉంది. అదేమిటి అంటే ఆయన రాసిన మాటల్ని తెలుగు తెలిసిన మనందరం మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటే పొరపాటు. ఆయన రైటింగ్ స్టైల్ కి ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారండి బాబు. అది అబ్బాయిలు కాదు, ఓ అమ్మాయి, ఆవిడికి లాటిన్ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, కానీ కెనడా అమ్మాయి. త్రివిక్రమ్ మాటలకి ఫారెన్ అమ్మాయి ఫ్యాన్ గా ఉంది అని తెలియగానే చాలా ఫన్నీగా అనిపించింది. ఎవడో సరదాగా భలే గేమ్ ఆడుతున్నాడు రా అనుకున్నాం. కానీ డీటెయిల్స్ లోకి వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది ఆమె నిజంగానే త్రివిక్రమ్ ని డీప్ గా అభిమానిస్తుంది అని. ఆ అమ్మాయి పేరు మోనియా లమార్కే. కెనడా అమ్మాయికి మన త్రివిక్రమ్ ఎలా తెలుసురా అనుకోవచ్చు. ఆవిడ పాటలు పాడుతూ ఉంటుంది. పాటలు పాడే నిమిత్తం హైదరాబాద్ చాలా సార్లు వచ్చింది. పార్క్ హయత్ లో ఆవిడ ఎన్నో ప్రోగ్రామ్స్ చేసింది. ఈ కార్యక్రమాల వల్ల ఆమెకు హైదరాబాద్ తో పరిచయం ఉంది. అలాగే ఇక్కడ సినిమాలతో కూడాను. ఆమె త్రివిక్రమ్ తీసిన అతడు, అత్తారింటికి దారేది సినిమాలు చూసిందంట ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో. వాటితోనే సినిమాని నేను బాగా ఎంజాయ్ చేశాను. త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ చాలా బాగుంది, నేను ఇంప్రెస్ అయిపోయాను. హైదరాబాద్ కి సంబంధించి ఇది ఒక మెమరీ, నాకు ప్రత్యేకంగా ఉంటుంది ఎప్పుడు అని మాట్లాడటం చాలా విచిత్రంగా అనిపించింది. త్రివిక్రమ్ గారే జల్సా సినిమాలో బెదిరింపుకి భాష అక్కర్లేదు అన్నారు, కళకి భాష అక్కర్లేదు. కాకపోతే చూడండి విడ్డూరం, మనం కూడా అంటే తెలుగు తెలిసిన వాళ్ళందరం కూడా ఆయన రాసే స్టైల్ కే ఫిదా అవుతాం. ఆమె కూడా ప్రత్యేకంగా ఆయన రైటింగ్ స్టైల్ నే ఇష్టపడతా ఉంది. నిజమేనండి బాబు, కళ మామూలుది కాదు. అందుట్లో త్రివిక్రమ్ లాంటి కళాకారుల్ని ప్రపంచం తప్ప గుర్తిస్తుంది. కాబట్టి ఆయన తెలుగు సినిమాల వరకే పరిమితం అయిపోకుండా తెలుగు సినిమాల్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఇంకా మరి ఇంతకీ అసలు ఆయన మనసులో ఈ ఆలోచన ఉందో లేదో, ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.